కదా ఇతని దగ్గర ఏముంది? చక్రవర్తి కుమారుడు, ఏమి కావాలనో ఉంది. కానీ అతను ఏం చేశాడు? శాంతి లేక ఒక బయట వచ్చి ఒక వ్యాధిగ్రస్తుడిని, ముసలి దేహాన్ని, శవాన్ని చూసి ఇంతే కదా జీవితం అని మనసు చెల్లించిపోయి ఈ మనిషికి శాంతి ఎలా వస్తుందని అన్నిటినీ త్యజించి భిక్షపాత్రతో జీవితాన్ని సార్థకం చేసుకున్నాను. అట్లాగే నా సంపదలన్నీ వదిలించుకున్నాను, అందుకని నేను దరిద్రం పోయింది అంటాను. కాబట్టి గాఢ నిద్రలో ఒక్క పైసా లేకుండా హాయిగా బతుకుతున్నాను. ఇప్పుడు నాకు చెప్పులు లేవు, కార్లు లేవు, బంగ్లాలు లేవు, ఫ్లాట్లు లేవు, స్థలాలు లేవు, తగాదాలు లేవు, అద్దెలు లేవు, ఫ్యాక్టరీస్ లేవు, జీతాలు లేవు. కాబట్టి ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నా గాఢ నిద్రలో ప్రపంచంలో ఎండీలు అందరూ, చైర్మన్ అందరూ గాఢ నిద్ర పోతున్నప్పుడు ఏమీ లేదు. మరి అదే నైట్లో మరణిస్తే ఏమీ తీసుకుపోవట్లేదు కదా. రతన్ టాటా గారు తీసుకోండి, ఎన్టీ రామారావు గారు తీసుకోండి, అక్కినే నాగేశ్వరరావు తీసుకోండి, సద్దాం హుస్సేన్ తీసుకోండి, ఇందిరాగాంధీ గారు తీసుకోండి, చూసుకోండి. మరి ఈ కుక్కలు చూశారు కదా ఎంత హాయిగా నిద్రపోతున్నాయి. కాబట్టి తన వస్తువు కానప్పుడు ఎవరూ దొంగతనం చేయకూడదు. ఈ తాళాలు ఎందుకు వేసుకుంటారంటే ఇళ్ళకి కానీ, బ్యాంకులకు కానీ, ఫ్యాక్టరీలకు కానీ తనది అనుకొని ఎవరైనా ఎత్తుకుపోతారని తీసుకుంటారు. ఈ దొంగ ఎత్తుకుపోయినా, దొర ఎత్తుకుపోయినా చనిపోయేటప్పుడు దొంగ కానీ, దేవుడు కానీ ఏమీ తీసుకుపోతారు. కాబట్టి నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా బతకండి నా ప్రార్థన. ఇప్పుడు నాకు ఒక వెహికల్ కావాలంటే 40,000 పెట్టి కొనాలి, అంటే 40,000 కాస్ట్ కావాలి ఇప్పుడు. కానీ ఇప్పుడు నాకు ఆ వెహికల్ అక్కర్లేనప్పుడు ఏమవుతుంది? జీరో వాల్యూ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆ వెహికల్ నాకు ఉచితంగా ఇస్తా అన్నా వద్దు అన్నాడు, అప్పుడు జీరో వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఇంకా మీరు బలవంతం చేస్తుంటే ఆ వెహికల్ ఇచ్చి 1 కోటి రూపాయలు ఇవ్వమంటాను, అప్పుడు ఏమవుతుంది? మైనస్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మెలకువలోనే ఈ కంటికి కనిపించే వాహనాలన్నీ, భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ నా ఆలోచన, మాయా. కాబట్టి గాఢ నిద్రలో ఏ ఆనందం అయితే అనుభవిస్తున్నాను దాంట్లో అది మెలకువలో కూడా అనుభవిస్తున్నాను. ఇదే సచ్చిదానందమైన భగవంతుడు గుళ్ళల్లో కానీ, రాళ్లల్లో కానీ, శాస్త్రాల్లో కానీ ఉండడు, అందరి హృదయాల్లో ఉన్నాడు అంతర్యామిగా. కాబట్టి ప్రతి ఒక్కరూ తన మనసుని మార్చుకొని, మనసుని శుద్ధి చేసుకొని తనలో ఉన్న దైవాన్ని, ఆనందాన్ని పొందమని నా మనవి. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా. ప్రపంచంలో కార్లన్నీ ఉచితంగా ఇచ్చి, భూమంతా ఇచ్చినా కూడా, ప్రపంచ కరెన్సీ ఇచ్చినా కూడా నాకేమీ అక్కర్లేదు. కాబట్టి ఎంత సంపదలు ఉన్నా అంత అశాంతి పెరుగుతుంది. సంపదలు పెరుగుతున్నాయని చెప్తున్నారే కానీ నాకు ఆనందం పెరుగుతుందని ఎవరైనా చెప్పగలరా? శాంతి పెరుగుతుందని చెప్పగలరా? శ్మశానానికి ఏమైనా తీసుకుపోతారా? 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయట. కానీ ఏం తీసుకెళ్తారు? ఒక్కసారి ఆలోచించండి. గాఢ నిద్రలో మనసుతో యుద్ధం చేయండి. అంటే మెలకువలో ఉన్నటువంటి ఆ ఆలోచనే ప్రపంచంగా బయటికి కనిపిస్తుంది. కాబట్టి నీలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని చంపేస్తూ పోతే చివరికి మనసు అనేది చచ్చిపోతుంది. అంటే మైండ్ విన్నర్, అంటే మనసును జయించిన వారు ప్రపంచ విజేతల కన్నా గొప్పవాడు. ఇప్పుడు నా మనసుని నేను జయించాను కాబట్టి ప్రపంచ విజేతల కన్నా గొప్పవాడు. కాబట్టి గాఢ నిద్రలో ప్రపంచమే లేదు కదా. మెలకువలో కూడా మనసుని విన్ చేసేస్తే వాడే గొప్పవాడు. ప్రపంచాన్ని జయించిన శాంతి రాదు, ప్రపంచాన్ని మొత్తం కొనుగోలు చేసిన శాంతి రాదు. 1,00,000 టన్నులు బంగారం ఉన్నా, 1 కోటి టన్నుల బంగారం ఉన్నా, 1,00,000 టన్నుల వెండి ఉన్నా, వజ్రాలున్నా శాంతి రాదు. అన్ని దేహాలు కట్టెల్లో కాలిపోక తప్పదు. ఏ దేహము ఏమీ తీసుకుపోలేదు శ్మశానికి. అందుకే అన్ని దేశాల్లో శ్మశానాలు. జాగ్రత్త, మేలుకోండి. ప్రాణం పోయిన తర్వాత నీ చేతుల్లో ఏమీ లేదు. ఊపిరి ఉన్న ఈ క్షణంలోనే మేలుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా. ప్లస్ వాల్యూ కొనాలంటే ప్లస్ వాల్యూ, వద్దంటే జీరో వాల్యూ, ఇంకా వద్దంటే మైనస్ వాల్యూ. అంటే నీ మనసు, నా మనసు కల్పించిందే. కాబట్టి మైండ్ కొలాప్స్, వరల్డ్ కొలాప్స్. మైండ్ ఈజ్ ఇల్యూజన్, దిస్ వరల్డ్ ఈజ్ డ్రీమ్, బిగ్ డ్రీమ్.